సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు కూడా చాలా చోట్ల గట్టి కాంపిటీషన్ ఇవ్వడంతో పాటు గెలిచిన సందర్భాలు కూడా చూసాము. మొత్తం మీద ఎందుకంటే మీరు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ మొదటి నుంచి కూడా మీ పర్యటనలో ఉన్నారు, అక్కడ మీరు స్థానికంగా ఉండి మరి చూసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎలా జరిగాయి అనుకుంటున్నారు, ఏం జరిగింది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ గెలిచింది కాబట్టి మీరు ఏదైతే ప్రచారం చేశారో అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ స్థానానికి సంబంధించిన వాళ్ళే గెలుస్తారు అని చెప్పారు. కొంత అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ 2 ఫేజుల్లో జరిగిన ఎలక్షన్కి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? అది అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వు ఆగట్లేదు కానీ ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటున్న ముఖ్యమంత్రి, ప్రజల్నే అంటిపెట్టుకొని ఉంటున్న మంత్రులు, అదేవిధంగా ప్రజల మధ్యనే ఉంటున్న నాయకులు. అంటే ఈ పదాలు వాడాలనా వాడొద్దా, లేకపోతే అంటే ముడి పిడివాదాలుగా మాట్లాడాలనా అని ఒకటి వాళ్ళు నిర్ణయించుకున్నట్టున్నారు. దాంట్లో భాగంగానే ఇక మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలని అంటే వీళ్ళు ఎక్కడ ప్రజలలో ఉన్నట్టు ఈ 15 రోజుల నుంచి మీకు ఎక్కడన్నా టీవీలలో కానీ ఇంకొకటి దగ్గర కానీ ఎక్కడన్నా కనపడరా? నాకైతే కనపడరు. ఎక్కడ కనపడరంటే తాగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మైక్లో ముందు మాట్లాడింది మాత్రం వాస్తవం. ఆయన చిత్ర పరిశ్రమ శాఖ మంత్రి అయితే ఐటీ శాఖ మంత్రి అని తాగి మాట్లాడిన సందర్భం కూడా నేను వాస్తవంగా చూశాను. ఎందుకంటే టీవీలో చూసిన మాటనే చెప్తున్నాను, నేనేం వేరే దగ్గర చూడలేదు. మరి వాళ్ళ ప్రత్యేకంగా ఎక్కడ ప్రజల్లో పోయినారో మాకైతే తెలియదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 2-3 వారాల నుంచి ఎప్పుడు ఫుట్బాల్ ఆడుతూనే కనబడుతున్నారు. అంటే ఫుడ్ పాయిజన్ అయిన పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడి నా సందర్భము లేదు, లేదా రైతులో లేదా ఇంకొకళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడికి పోయి మాట్లాడిన సందర్భము కనపడలేదు. కానీ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారంట. సరే వీళ్ళ రన్నింగ్ రేస్లో చాలా ఫాస్ట్గా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్నటిదాకా బీఆర్ఎస్ అసలు లేనే లేదు, ఇక అయిపోయింది దాని పని, ఇక ఎక్కడ కూడా కనపడదు, ఇక ఫామ్ హౌస్ ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. మేము ఆ రోజు చెప్పినాం ఆ ఫలితాలు వేరు, ఈ ఫలితాలు వేరు, ప్రజల్లో బీఆర్ఎస్ ఉంటుందని చెప్పినాము. అదే దాంట్లో భాగంగా మొదటి దఫాలో వీళ్ళకి వచ్చింది ఎంత అంటే 1702 సంఖ్య. అదేవిధంగా మాకే వచ్చింది ఎంత 1345. ఇక బీజేపీకి 185, ఇతరులు అంటే 524, ఇదంతా ఉన్నాయి. అయితే అదే రెండో దశకు వస్తే 2240 వాళ్ళకు 1190 మాకు, 266 బీజేపీకి, 628 మళ్ళీ ఇండిపెండెన్స్కు వచ్చినాయి. అయితే వీళ్ళ లెక్క ప్రకారం, వీళ్ళ పనితనం ప్రకారం పొడి చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్న దాని ప్రకారం అయితే మాకు 1300 రావద్దు, ఏ 500 ఏ 200 ఎక్కడో ఉండాలి, మా పని అయిపోయింది, అసలు బీఆర్ఎస్కి ఎక్కడ స్థానమే లేదు, ఇక అయిపోయింది అని చెప్పేసి మాట్లాడిన నోరులే కదా ఇవి. వీళ్ళు ప్రజల్లో నిత్యం ఉంటే వీళ్ళకి బంపర్ మెజార్టీలు ఇవ్వకుండా ఎందుకు అంటే మాకంటే ఒక 100-200 ఎక్కువ వస్తున్నాయి. అవి కూడా ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది కాబట్టి అక్కడక్కడ వాళ్ళ ప్యూవల్ని కొనేయటం కానీ లేకపోతే ఇంకొకళ్ళని కొనడం కానీ ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటము. అదేవిధంగా మీరు చూశారు నల్గొండలోనే అనుకుంటాను, మా జగదీష్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మా పోలింగ్ ఆఫీసర్సే బ్యాలెట్ పేపర్లని రోడ్ల మురుగుంటలో పడేసిన పరిస్థితి మా వాళ్ళకి సంబంధించినవి. అంటే వాళ్ళు ఎక్కడా ఒక నిజాయితీగా, అంటే నాకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నుంచి నేను గమనిస్తుంది ఏంటంటే వాళ్ళ దగ్గర నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర ఓట్లు అడిగి, ఇగో మేము ఈ కార్యక్రమం అభివృద్ధి చేశాము, ఇగో ఈ పని మేము అభివృద్ధికరంగా చేశాము, ఇగో ప్రజలకు ఇది ఉపయోగపడే విధంగా చేశాము అని చెప్పి ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం, సత్తా వాళ్ళ దగ్గర లేదు, అయిపోయింది వాళ్ళది. ఎక్కడైనా ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క ఇటుక నిర్మాణం చేసి అడగటమో లేదా పంచాయతీకి ఎక్కడన్నా ఒక అభివృద్ధి కార్యక్రమంకి సంబంధించిన నిధులు ఇవ్వటం ఏమైనా చేశారా? వాళ్ళ ముఖానికి ఎట్లా వేస్తారు ఓట్లు ప్రజలు? అధికారం ఉంది కాబట్టి వేసారు, అధికారం తప్ప ఇంకా వేరేది ఏమని చేశారు? మీరు లెక్కలు తీసుకోండి. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఇదే ప్రభుత్వానికి ఈ 2.5 ఏళ్లలో ఈ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు ఎంత, చేసిన అభివృద్ధి ఎంత, ఖర్చు ఇచ్చింది ఎంత, విడుదల చేసింది ఎంత, అక్కడ ఖర్చు అయింది ఎంత, వీళ్ళకి లెక్కలు చెప్పమనండి. ఎక్కడైనా లెక్కలు ఉన్నాయా? అదే ఇప్పుడు 100 కోట్ల రూపాయలు మెస్సీతో ఆడడానికి మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసిన మాట వాస్తవం. తాగి మైకుల ముందుకు వచ్చి మాట్లాడిన వెంకటరెడ్డి గారు కళ్ళ ముందు కనబడుతున్నది వాస్తవం. ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎన్ని విద్యాలయాలు ఉన్నాయి, ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయి, ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారో తెలియని లెక్క. ఇంత దారుణమా? ఇంకా ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి? వీళ్ళకి ఒక్కళ్ళకన్నా
ఒక్కళ్ళకన్నా ఈ కాంగ్రెస్ పార్టీలో మొత్తం హోల్, నేను ఒక్కళ్ళని కాదు, మొత్తం టోటల్గా ఉన్న మంత్రివర్గం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా నాయకత్వం కావచ్చు, ఎవరికైనా సరే ఈ రాష్ట్రంలో ఇక ఇన్ని పోస్టులు ఉన్నాయి అన్ని కానీ ఏ దాని మీద సరైన లెక్కలు చెప్పిండ్రా? వీళ్ళు ఆరోపించిన కాళేశ్వరం మీద ఒక సరైన లెక్క చెప్పినరా? ఎవరో ఆరోపించింది కాదు, ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపించిన కాళేశ్వరం మీద ఏ సందర్భంలో ఆ సందర్భం కొత్త లెక్క వస్తుంది. 1,00,000 కోట్లని ఒకసారి, 1,45,000 కోట్ల ఒకసారి, 94,000 కోట్ల రూపాయలు ఒకసారి, 98,000 కోట్ల రూపాయలు ఒకసారి. అవి వీడియోలతో సహా ఆయన మాట్లాడిన మాటలే, ఎవరు బయట నుంచి తెచ్చినాయి కాదు. అంటే వీళ్లకు రాష్ట్రం మీద ఒక అవగాహన, ఈ ప్రజలకు కావాల్సిన అవసరాలు, తీర్చాల్సిన సమస్యలు, ఏ ప్రజలు ఏ వర్గం ఏ రకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది అనేది ఒక నిర్దిష్టమైన లెక్క ఉందా వాళ్ళ దగ్గర? ఏది లేదు. కానీ గొప్పలు మాత్రం చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఏం చేసినారు? ప్రతి నియోజకవర్గానికి ప్రతి సర్పంచ్కు ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చి కొనుక్కోవడమో లేకపోతే గెలుపు ఖాయి చేసుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఇక్కడ ఏం లేదు. నేనేమంటున్నా అంటే ఈ 2 ఏళ్ళు కూడా ఈ దాంట్లో కూడా చాలా అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకో మహా అంటే వీళ్ళ వెనుక ఉండేది ఇంకో 2 సంవత్సరాలు, 3వ సంవత్సరం అయితే ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో ఇక వాళ్ళ సీట్లు ఎక్కడ గల్లంత అవుతాయి, ఎటుపోతాయి అనేది ఇక మనం ఒక్క 2 సంవత్సరాలు అయితే తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు చెప్పేవన్నీ గొప్పలు, పేరు గొప్ప ఊరు దిబ్బ తప్ప ఇంకా ఏమీ లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు చేసే పనులన్నీ ప్రజలకు ఉపయోగపడేది లేదు, చెప్పే లెక్కలు ఆ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేవు. అది చేసే పనులు, అభివృద్ధి పనులు అనేది 0. వీళ్ళే చెప్తున్నారు కదా మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయేలాగా చూస్తున్నారని స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా. డబ్బులే లేవని నిన్నగాక మొన్న మాట్లాడింది ఏంటి ముఖ్యమంత్రి గారు వేదిక మీద? అయ్యా సర్పంచ్లు మీరు ఖర్చులు పెట్టుకోకండి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి మాట్లాడింది వేదిక మీద. డబ్బులు లేవు అనడం అంటే ఇంకా నువ్వు రేపు ఇవ్వమనే కదా అర్థం. నిధులు అంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వమనే కదా అని అర్థం. ఇంకేమన్నా అర్థం ఉందా దాంట్లో? లేదు. మీరు ఎన్ని ఖర్చు పెట్టినా ఏం చేసినా ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం డబ్బులు రావు, డబ్బులు లేవు, ఇక మీరు చిప్పకూడే అని పరోక్షంగా సర్పంచులకు హెచ్చరిక. మాట్లాడకండి, దయచేసి ఆగండి. మీరు ఆగండి, మీరు ప్రజలండి, ప్రజల ముందు మీరు మాట్లాడి మేము మాట్లాడింది కాదు. ఎక్కడ మాట్లాడి చూపెట్టండి. ముఖ్యమంత్రి గారు డబ్బులు లేవని చెప్పి కదా, సర్పంచ్ పెట్టుకోండి అన్నది మాట వాస్తవమా కాదా? రేపు డబ్బులు ఉండే పరిస్థితి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నది వాస్తవమా కాదు? లేదు వాస్తవమా కాదా? మేడం ఒక్క క్షణం ఛాన్స్ ఇస్తే ఇప్పుడు ప్లే చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిందో అదే నేనేమంటున్నా, మీరు రేపు రాబోయే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వమని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకేమన్నా మీకు ఎక్కడ ఏ మొహం పెట్టుకోవాలి? మీకు ఓట్లు మీరు ఎందుకు మీకు ఉలికిపాటు మాట్లాడుతుంటే మీకు ఉలికిపాటు లేవు అనడం అంటే రేపు ఇవ్వలేమే కదా. లేవు అంటే ఉద్దేశం ఏంటి? రాములు గారు మీరు కొంచెం ఆగాల, మా టైం ఇచ్చినప్పుడు మీరు కొంచెం ఆగాల. మాట్లాడితే మాట్లాడతామండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నేను వీడియో క్లిప్ ఇప్పుడు ముందే మాట్లాడినప్పుడు ఈ సందర్భం ఏదైతే డబ్బులు లేవు అని చెప్పేసి అన్నది కాదా? ఆగండి కొంచెం. రాములు గారు మీరు అయిపోయింది, మీరు మధ్యలో దూరితే డబ్బులు ఖర్చు చేసుకోండి అనేది ఎప్పుడు మీరైతే ఎలక్షన్లు ఫస్ట్ పెడతాం అనుకున్నారో అప్పుడు ఎలక్షన్లు ముందుకెళ్ళవు, కోర్టుకు వెళ్తాయి, బీసీలకు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి అన్నారు తప్ప ఆయన మాటలు కరెక్టే కదా. మరి ఈయన మాటలు కరెక్టే కదా. ఎలక్షన్లు జరగవు ఖర్చు పెట్టుకోకండి అన్నదానికి జరుగుతున్న ఎలక్షన్ల ఖర్చు పెట్టుకోకండి అన్నదానికి తేడా లేదా? మేడం మీరు ఆగండి రాములు గారు, తెలియదండి కొంచెం ఆగండి. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి మీరు ఆగండి దయచేసి. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి కొంచెం ఆగండి. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో పోయినా మీరు కొంచెం ఆగండి, కొంచెం ఆగండి. ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా, పొత్తనుందా? ఆయన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చినా అది వాయిదా పడతాయి, అనవసరంగా ఈ నోటిఫికేషన్ వాయిదా రాజేందర్ గారు మాట్లాడినారు. ముఖ్యమంత్రి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, సర్పంచులు అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత, నోటిఫికేషన్ అంతా అయిన తర్వాత, నామినేషన్లు అన్న విత్డ్రా అయిన తర్వాత మొత్తం సభ ముందుకు వచ్చి
మీరెవరు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మాట్లాడింది స్వయంగా ముఖ్యమంత్రి గారు. చూపించండి. అరే ఇప్పుడే ప్లే చేస్తారు, play చూపించండి. చేయండి. టీజర్ అదే ట్రై చేస్తున్నారు, అది ఉంటే పెడతారు కానీ. కొంచెం ఆగండి, ఎందుకు మాట్లాడుకోండి? అట్లా డబ్బులు ఇవ్వమని ఒక్క చెప్పిందా? నిమిషం, రాములు, అరే రాములు. గ్రామ ప్రభుత్వం దగ్గర పంచాయతీ డబ్బులు లేవని డబ్బులు ఇవ్వమనే కదా అర్థం. రోడ్లకు డబ్బులు ఏం అరే చెప్పిందా? ఉంటే అందరు ఇస్తారు, నీళ్ళకి డబ్బులు ఏం చెప్పిందా? ఇవ్వమనే కదా అర్థం. ఇంకేంటి? కంపెనీలకు డబ్బులు ఏం దానికి చెప్పిందా? చెప్పండి. మా ఇప్పుడు దామలకు డబ్బులు ఏం చెప్పిందా? రాములు గారు అదే కదా మాట్లాడి, ఏం చెప్పిందా? అదే మాట్లాడిర్రు. అదే వినండి మీరు ఒకసారి, మీరు ఒకసారి కాదండి. విని, మీరు చెవులారా విని చెప్పేశారు మనసారా ఒకసారి. ఎన్ని ఒక్కసారి మాట్లాడినా వీడియో కాంగ్రెస్ ప్లే పార్టీకే లాభం. చెవులారా ఒక్క మీరు ఎన్ని మాట్లాడినా ఆయన ప్రజలు మాట్లాడు. మా వైపు ఉన్నారు. ఒక్క నిమిషం రాములు గారు ప్రజలు మా వైపు ఉన్నారు. మీరు ఎంత కన్విన్స్ చేసినా ఎన్ని మంత్రాలు వేసినా రైట్, సరే ఒక నిమిషం రామరెడ్డి గారితో మాట్లాడదాం. డిబేట్లో జాయిన్ అయ్యారు మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వీళ్ళపాటి శ్రవణ్ కుమార్ గారు, తనతో కూడా మాట్లాడారు. శ్రవణ్ గారు, మీతో మాట్లాడే ముందు ఒక్కసారి